హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ గైస్, ఈ వీడియోలో నేను లుక్కిజం ని కంటిన్యూ చేయబోతున్నాను. అండ్ గైస్, నాకు ఫీవర్ అని జలుబు వచ్చింది. సో అందుకే నా వాయిస్ మారిపోయింది. బట్ అయినా సరే నేను ఈ వీడియో చేస్తున్నాను గైస్. సో అందుకే నేను ఈ వీడియోకి 1K లైక్స్ ప్లస్ 100 కమెంట్స్ టార్గెట్ గా పెడుతున్నాను. సో అందుకే టార్గెట్ ని ఫినిష్ చేయండి గైస్. మీ టార్గెట్ ని ఫినిష్ చేస్తే నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది, ఇంకా పెద్ద వీడియో చేయడానికి. సో అందుకే టార్గెట్ ని ఫినిష్ చేయండి, మర్చిపోకండి. అండ్ ఆల్సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, మీకు గుర్తుంటే లాస్ట్ వీడియోలో మనం స్పోర్ట్స్ ఫెస్టివల్ ఆర్క్ ని చూసాం కదా. సో దాని తర్వాత పీటీజే ఎంటర్టైన్మెంట్ ఆర్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ గైస్, ఈ ఆర్క్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్క్ అనమాట లుకిజం లో. ఎందుకంటే గైస్, ఈ ఆర్క్ లో 14 చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి. సో అందుకే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్క్ అనమాట లుకిజం లో. అండ్ ఇంకా ఈ ఆర్క్ ని స్టార్ట్ చేద్దాం. అండ్ గైస్, అప్పుడే మనం ఒకరిని చూస్తాం. అండ్ వాడు మన డానియల్ వల్ల స్కూల్ కి వస్తాడు. అండ్ వాడు డానియల్ తో అంటాడు ఆడిషన్ ఇవ్వడానికి రా అని. అండ్ దాంతో డానియల్ వాడిని అడుగుతాడు ఎక్కడికి రావాలని. అండ్ దాంతో వాడు డానియల్ తో అంటాడు పీటీజేకి అని. అండ్ గైస్, వాడు పీటీజే అని అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు. ఎందుకంటే గైస్, పీటీజే అనేది టాప్ టాలెంట్ ఏజెన్సీ అనమాట. సో అందుకే అందరూ చాలా షాక్ అయిపోతారు పీటీజే వాళ్ళు డానియల్ కోసం వచ్చిర్రు అని. అండ్ ఆల్సో గైస్, ఇది చాలా పెద్ద ఏజెన్సీ కూడా. ఎందుకంటే లుకిజం లో కొంతమంది స్టార్స్ ఉంటారు కదా. సో వాళ్ళలో ఇద్దరు ఈ ఏజెన్సీలోనే పనిచేస్తారు అనమాట. అండ్ ఆ ఇద్దరు ఎవరు, డీజీ అండ్ ఆరో అనమాట. అండ్ గైస్, ఈ అమ్మాయిని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి ఇప్పుడు తిన గురించి తెలియబోతుంది కాబట్టి. అండ్ గైస్, తిన స్టోరీ తెలిసినాక మీకు చాలా కోపం వస్తుంది చూడండి. అండ్ గైస్, అప్పుడే డానియల్ వాడితో అంటాడు ఐఎమ్ సారీ, నేను ఆడిషన్ కి రాలేను, ఎందుకంటే నేను పార్ట్ టైం జాబ్ కి పోవాలి కాబట్టి అని డానియల్ అంటాడు వాడితో. అండ్ దాంతో వాడు చాలా షాక్ అయిపోతాడు. డానియల్ పీటీజే వాళ్ళ ఆఫర్ ని రిఫ్యూజ్ చేస్తుండు అని. అండ్ దాంతో వాడు డానియల్ ని ఒప్పించడానికి ట్రై చేస్తాడు. బట్ మన డానియల్ కి అసలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట వాళ్ళ ఏజెన్సీలో జాయిన్ అవ్వడానికి. బట్ గైస్, అప్పుడే వాడు డానియల్ తో అంటాడు మేము ఫ్రీగా మీల్స్ కూడా పెడతాము అని. అండ్ ఫ్రీ మీల్స్ అని వినగానే డానియల్ ఇంకా ఒప్పేసుకుంటాడు ఆడిషన్ కి రావడానికి. బట్ గైస్, డానియల్ తో పాటు డ్యూక్ కూడా ఉంటాడు. అండ్ దాంతో డానియల్ వాడితో అంటాడు నేను నాతో పాటు నా ఫ్రెండ్ డ్యూక్ ని కూడా తీసుకురావచ్చా ఫర్ ఆడిషన్. అండ్ ఒకవేళ మీరు డ్యూక్ కి ఛాన్స్ ఇవ్వకపోతే నేను కూడా ఆడిషన్ కి రాను అని డానియల్ వాడితో అంటాడు. అండ్ గైస్, వాడు ఒప్పేసుకుంటాడు ఈవెంతో వాడికి ఇష్టం లేకపోయినా సరే. ఎందుకంటే డీజీ వీడికి చెప్పాడు కాబట్టి డానియల్ ని ఎట్లాగైనా తీసుకురామని ఏజెన్సీకి. సో అందుకే వాడు ఒప్పేసుకుంటాడు. అండ్ అతను మనలిద్దరు ఏజెన్సీకి వెళ్ళిపోతారు ఆడిషన్ ఇవ్వడానికి. అండ్ గైస్, డ్యూక్ ఏమో పాడతాడు అండ్ ఆల్సో డాన్స్ కూడా వేస్తాడు. అంటే డ్యూక్ మంచిగా ప్రిపేర్ అయ్యి వస్తాడు అనమాట. బట్ గైస్, అయినా సరే వాళ్ళకి డ్యూక్ ఒక పర్ఫార్మెన్స్ నచ్చదు. వాళ్ళు ఏదో బాగానే ఉందని అంటారు అంతే. బట్ గైస్, మన డానియల్ ఏమీ ప్రిపేర్ అవ్వడు. సో అందుకే తను పాట పాడతాడు. అండ్ ఆఫ్ కోర్స్ తన పాట అందరికి నచ్చేస్తుంది. బట్ గైస్, యాక్చువల్గా అయితే మన డానియల్ ఇక్కడికి వచ్చింది డ్యూక్ కోసం అనమాట. అండ్ డానియల్ అనుకుంటాడు నేను సెలెక్ట్ అయినా అవ్వకపోయినా పర్వాలేదు కానీ డ్యూక్ మాత్రము సెలెక్ట్ అయిపోవాలి అని డానియల్ అనుకుంటాడు. అండ్ తర్వాత వీళ్ళ ఆడిషన్ అయిపోద్ది. అండ్ వీళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బట్ గైస్, అప్పుడు మనం డీజీని చూస్తాం. అండ్ తను కూడా ఇక్కడే ఉంటాడు. అండ్ తను మనలో పర్ఫార్మెన్స్ ని సీక్రెట్లీ చూసుంటాడు అనమాట. అండ్ గైస్, వేరే సైడ్ మనం డానియల్ అండ్ డ్యూక్ ని చూస్తాం. అండ్ వాళ్ళు బయటకి వెళ్ళిపోతుంటారు. బట్ గైస్, అప్పుడే మనోళ్ళకి డీజీ కనిపిస్తాడు. అండ్ దాంతో డీజీ అండ్ డానియల్ ఒకరినొకరు చూసుకుంటారు అనమాట. అండ్ గైస్, తర్వాత రాత్రికి పీటీజే వాళ్ళు కాల్ చేస్తారు పార్క్ కి అని అంటారు నువ్వు పాస్ అయిపోయినావు బట్ నీ ఫ్రెండ్ డ్యూక్ ఫెయిల్ అయిపోయిండు అని వాళ్ళు అంటారు. బట్ గైస్, మన డానియల్ పీటీజేకి వెళ్ళిందే డ్యూక్ కోసం కదా, డ్యూక్ సెలెక్ట్ అయిపోవడానికి, అతని కెరియర్ సెట్ అయిపోవడానికి. సో అందుకే పార్క్ పీటీజే వాళ్ళతో అంటాడు డ్యూక్ వస్తేనే నేను వస్తా, తను రాకపోతే నేను కూడా రాను అని. అండ్ దాంతో పీటీజే వాళ్ళు డ్యూక్ ని కూడా సెలెక్ట్ చేసుకుంటారు డానియల్ రావడానికి. బట్ ఈ విషయము డానియల్ డ్యూక్ కి చెప్పడు నా వల్ల నువ్వు సెలెక్ట్ అయ్యవు అని. ఆ తర్వాత మనోళ్ళు వెళ్ళిపోతారు పీటీజే బిల్డింగ్ లోకి. అండ్ గైస్, ఇప్పుడు మనోళ్ళు క్లాస్ సి లో ఉంటారు అనమాట. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఒక అబ్బాయి అండ్ ఒక అమ్మాయి ఉంటారు. అండ్ వీడి పేరేమో ఒలివర్ అనమాట. అండ్ అమ్మాయి పేరేమో లాసల్ అనమాట. అండ్ గైస్, ఒలివర్ ని గుర్తుపెట్టుకోండి, వీడి గురించి తెలిసినాక మీరు సాడ్ గా ఫీల్ అవుతారు. అండ్ గైస్, ఆలివర్ ఇక్కడే 6 years నుంచి పనిచేస్తున్నాడు అనమాట యాజ్ ఏ ట్రైనీ. అండ్ అప్పుడే డానియల్ అండ్ డ్యూక్ వాళ్ళ పేర్లు చెప్తారు వీళ్ళిద్దరికి. బట్ గైస్, అప్పుడే ఇక్కడికి ఇంకొక అమ్మాయి వస్తుంది. అండ్ తిను మన డానియల్ కి తెలుసు అనమాట. అండ్ తిను ఎవరో తెలుసు గైస్, జాయ్ అనమాట. అండ్ గైస్, జాయ్ మీకు గుర్తుంది కదా, ఫిట్టింగ్ మోడల్ ఆర్క్ లో వస్తుంది కదా. సో తనే అనమాట తిను. అండ్ గైస్, జాయ్ ఏ గ్రేడ్ లో ఉందో తెలుసా, 9th grade లో అనమాట. అండ్ గైస్, తర్వాత వీళ్ళు తినడానికి పోతారు. అండ్ ఫుడ్ ఫ్రీ కదా వీళ్ళకి. అండ్ దాంతో డానియల్ ఎక్స్పెన్సివ్ డిష్ సెలెక్ట్ చేసుకుంటాడు తినడానికి. బట్ ఒలివర్ డానియల్ ని ఆపేస్తాడు అని అంటాడు నువ్వు ఆ డిష్ ని సెలెక్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే ఆ డిష్ ఎక్స్పెన్సివ్ కాబట్టి. అండ్ మనం సి క్లాస్ కాబట్టి మనం $4 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు తినడానికి అని ఒలివర్ అంటాడు. అండ్ గైస్, క్లాస్ ఏ వాళ్ళైతే $6 వరకు ఖర్చు పెట్టవచ్చు తినడానికి. అండ్ క్లాస్ బి వాళ్ళేమో $5 ఖర్చు పెట్టొచ్చు. అండ్ మనోళ్ళు అంటే క్లాస్ సి వాళ్ళు ఓన్లీ $4 మాత్రమే ఖర్చు పెట్టాలన్నమాట తినడానికి. అండ్ గైస్, ఇక్కడే క్లాస్ ఏ వాళ్ళు కూడా ఉంటారు. అండ్ వాళ్ళు ఎక్స్పెన్సివ్ ఫుడ్ ని ఆర్డర్ చేస్తారు తినడానికి. బట్ గైస్, వాళ్ళు సగం తినేసి వెళ్ళిపోతారు అనమాట బయటికి. అండ్ దీంతో డానియల్ అంటాడు ఆ ఫుడ్ అంతా వేస్ట్ అయిపోద్ది, సో అందుకే మనం తినేద్దాం ఆ ఫుడ్ ని అని డానియల్ అంటాడు. అండ్ తను ఆ ఫుడ్ ని తీసుకురావడానికి పోతాడు. అండ్ ఒలివర్ డానియల్ ని ఆపడానికి ట్రై చేస్తాడు. బట్ మన డానియల్ ఆగడు. బట్ గైస్, అప్పుడు ఇక్కడికి క్లాస్ ఏ వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారు. అండ్ వీళ్ళు డానియల్ ని చూసి నవ్వుతారు అనమాట. డానియల్ ఫుడ్ దొంగతనం చేస్తున్నాడు
చేస్తున్నాడు అని. అండ్ దీంతో ఆలివర్ వాళ్ళతో అంటాడు డానియల్ కొత్తగా వచ్చిండు అందుకే తనకి ఏమి తెలియదు అని ఆలివర్ వాళ్ళతో అంటుంటాడు. బట్ గైస్ అప్పుడే క్లాస్ ఏ లో ఒకడు జాయ్ ని చూస్తాడు అండ్ వాడు జాయ్ ని నెంబర్ అడుగుతూ ఉంటాడు. అండ్ ఆల్సో గైస్ ఆ క్లాస్ ఏ వాళ్ళు ఆలివర్ ని అండ్ లాసోల్ ని ఎక్కిరిస్తుంటారు. అండ్ దీంతో డానియల్ తను బ్లేమ్ చేసుకుంటాడు నా వల్లనే ఇట్లా అవుతుంది అని. అండ్ దీంతో డానియల్ ఏదో ఒకటి చేద్దామని అనుకుంటాడు. బట్ గైస్ అప్పుడే జాయ్ అందరి బిల్ కట్టేస్తుంది అని అంటది నేను మీ అందరికి ట్రీట్ ఇద్దామని అనుకున్నా అందుకే నేను ఇప్పుడు బిల్ కట్టేసిన అండ్ మీరు వదిలేసిన ఫుడ్ వేస్ట్ అయిపోద్ది కాబట్టి అందుకే డానియల్ అట్లా చేసినాడు అని జాయ్ అంటది క్లాస్ ఏ వాళ్ళతో. అండ్ ఆల్సో గైస్ క్లాస్ ఏ వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటది అనమాట. బట్ వీళ్ళు ఫోన్స్ తీసుకురాదు అనమాట ఇక్కడికి. అండ్ దీంతో లాసల్ వాళ్ళతో అంటది మీరు ఫోన్ తీసుకొచ్చినారు అండ్ ఆల్సో మీరు ఇందాక సిగరెట్ తాగడానికి బయటకు పోయినారు కదా అండ్ అది కూడా అలౌడ్ కాదనమాట ఇక్కడ. సో అందుకే లాసల్ వాళ్ళతో అంటది నేను కంప్లైంట్ ఇవ్వాలి బాస్ కి అని అప్పుడు మీ అందరికి దూలిరిపోద్ది అని లాసల్ వాళ్ళతో అంటది. అండ్ దాంతో క్లాస్ వాళ్ళు ఇంకా ఏమీ మాట్లాడలేకపోతారు. అండ్ తర్వాత రాత్రి అయిపోద్ది అండ్ ఒలివర్ బస్ స్టాప్ లో నించొని ఉంటాడు. అండ్ అప్పుడే బస్సు వస్తుంది అండ్ బస్ డ్రైవర్ ఒలివర్ తో అంటాడు ఇదే లాస్ట్ బస్సు నువ్వు ఎక్కుతావా లేవా అని. బట్ ఒలివర్ బస్ ఎక్కడు డబ్బులు సేవ్ చేసుకోవడానికి అతను నడుచుకొని ఇంటికి వెళ్దామని అనుకుంటాడు. బట్ వెళ్లే ముందు ఒలివర్ బస్ స్టాప్ లో ఉన్న ఆరొక పోస్టర్ ని చూస్తాడు. అండ్ ఒలివర్ ఆరొక పోస్టర్ ని ఎందుకు చూసినాడు అండ్ అసలు వీళ్ళిద్దరి స్టోరీ ఏంటో తెలుసుదాకండి మీకు కొంచెం ఆగితే. బట్ గైస్ ఆ స్టోరీ విన్నాక మీకు కోపం వస్తుంది ఆరు మీద. అండ్ గైస్ వేరైతే మనం డానియల్ ని చూస్తాం అతను స్కూల్ కి వస్తాడు. అండ్ గైస్ ఇప్పుడు డానియల్ పీటీజే ఏజెన్సీలో జాయిన్ అయిపోయింది కాబట్టి తను వారంలో ఒక్కరోజు మాత్రమే వెళ్ళాలన్నమాట స్కూల్ కి. మిగతా అన్ని రోజులు తను స్కూల్ కి వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకంటే తను ఏజెన్సీలో జాయిన్ అయ్యాడు కాబట్టి. అండ్ గైస్ డానియల్ ఇప్పుడు స్కూల్ కి రావడంతో అందరు కూడా డానియల్ ని చూసి ఇంప్రెస్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే డానియల్ పీటీజేలో జాయిన్ అయిపోయింది కాబట్టి. అందుకే తను త్వరలో సెలబ్రిటీ అయిపోతాడని అందుకు అందరూ డానియల్ ని చూసి ఇంప్రెస్ అయిపోతూ ఉంటారు. ఆ తర్వాత డానియల్ మళ్ళీ ఏజెన్సీకి వెళ్ళిపోతాడు. అండ్ అప్పుడే తనకి క్లాస్ ఏ వాళ్ళు తగులుతారు. అండ్ క్లాస్ ఏ వాళ్ళతో ఇంకొకడు ఉంటాడు బట్ వీడు వాళ్ళ క్లాస్మేట్ కాదనమాట. అండ్ గైస్ వీడు డానియల్ తో అంటాడు కొత్తగా వచ్చినావు కదా సో అందుకే ఎక్స్ట్రా చేయకుండా జాగ్రత్తగా ఉండు అని వాడు డానియల్ తో అంటాడు. అండ్ దీంతో డానియల్ అనుకుంటాడు వీడు అసలు ఎవడు అండ్ వీడు ఏజెన్సీలో పనిచేస్తాడా అని డానియల్ అనుకుంటుంటాడు. అండ్ గైస్ అప్పటికడికి ఆరు వస్తుంది. అండ్ తను ఎవడైతే డానియల్ తో మాట్లాడుతున్నాడో వాడితో అంటది పద మనం బయటకు పోవాలి అని. యాక్చువల్ గా అయితే వాడు ఆరు ఒక మేనేజర్ అనమాట. సో అందుకే తను వాడిని పిలుస్తుంది బయటకు పోవడానికి. అండ్ గైస్ అప్పుడే ఆరు మన డానియల్ ని చూస్తుంది అండ్ అంటది ఓ నువ్వు హ్యాండ్సమ్ ఉన్నావు నువ్వు కొత్తోడువా అండ్ నువ్వు ఏ క్లాస్ లో జాయిన్ అయినావు క్లాస్ ఏ అనుకుంటా అని ఆరు అంటది. బట్ డానియల్ అంటాడు నేను క్లాస్ ఏ లో జాయిన్ అవ్వలేదు క్లాస్ సి లో జాయిన్ అయ్యాను అని డానియల్ అంటాడు. అండ్ అట్లా మన డానియల్ ఆలివర్ అండ్ లాసల్ గురించి చెప్పబోతాడు ఆరుకి. బట్ గైస్ వాళ్ళిద్దరి పేర్లు వినగానే ఆరు ఇంకేమీ మాట్లాడుతూ మన డానియల్ తో తను ఇంకా వెళ్ళిపోద్ది అక్కడ నుంచి. అండ్ దీంతో క్లాస్ వాళ్ళకి కోపం వస్తుంది ఎందుకంటే వాళ్ళు హాయ్ హలో అని చెప్తారు అనమాట ఆరుకి. బట్ ఆరు వీళ్ళకి తిరిగి చెప్పదు హాయ్ హలో అని. సో అందుకే వీళ్ళకి కోపం వస్తుంది అండ్ వీళ్ళు అనుకుంటారు ఫేమ్ రావడంతో ఆరు చాలా మారిపోయింది అని. బట్ గైస్ మన డానియల్ కి అర్థం కాదు ఒలివర్ అండ్ లాసల్ పేర్లు వినంగానే ఆరు అట్లా ఎందుకు వెళ్ళిపోయింది అని. అండ్ ఇదే క్వశ్చన్ డానియల్ క్లాస్ లో ఉన్న ఒకనే అడుగుతాడు. బట్ వాడికి కూడా సరిగ్గా తెలియదు అనమాట వీళ్ళ ముగ్గురు మధ్య ఏమైంది అని. బట్ గైస్ కొంచెం ఆగండి మీకు తెలుస్తుంది ఏమైంది అని. అండ్ గైస్ తర్వాత డానియల్ మనకి చెప్తాడు వీళ్ళు ఏజెన్సీలో అసలు ఏం చేస్తారని. అండ్ వీళ్ళు ఏం చేస్తారు డాన్స్ అండ్ వోకల్ ట్రైనింగ్ చేస్తుంటారు అనమాట స్టూడియోలో. అండ్ అప్పుడే మనలో స్టూడియోలోకి వస్తారు ట్రైనింగ్ చేయడానికి. బట్ వీళ్ళకన్నా ముందు క్లాస్ ఏ వాళ్ళు యూజ్ చేసినారనమాట స్టూడియోని. బట్ వాళ్ళు క్లీన్ చేయకుండా వెళ్ళిపోతారు స్టూడియోని. అండ్ దీంతో మనల్ని క్లీన్ చేస్తారు స్టూడియోని. అండ్ తర్వాత ఆలివర్ డాన్స్ చేస్తాడు. అతను చాలా మంచిగా డాన్స్ చేస్తాడు అనమాట. అండ్ దీంతో మన డానియల్ డ్యూక్ జాయ్ అండ్ లాసల్ అందరూ కూడా డాన్స్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ గైస్ తర్వాత రాత్రి అయిపోద్ది అండ్ పార్క్ స్టోర్ లో ఉంటాడు. అండ్ దాంతో పాటు జోయి జీహో అండ్ డ్యూక్ కూడా ఉంటారు. అండ్ డ్యూక్ ఏమో డాన్స్ వేసి వీళ్ళందరికీ చూపిస్తుంటాడు మేము ఇట్లా డాన్స్ ప్రాక్టీస్ చేస్తాం పీటీజేలో అని. అండ్ దీంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫర్ బోత్ డ్యూక్ అండ్ డానియల్. అండ్ గైస్ పార్క్ కి పాట పాడడం అయితే మంచిగా కానీ బట్ తనకి డాన్స్ సరిగ్గా చేయడం రాదు కదా. బట్ అప్పుడే పార్క్ కి ఒక ఐడియా వస్తుంది. అండ్ ఆ ఐడియా ఏంటి తను ఈ బాడీలో కూడా డాన్స్ ప్రాక్టీస్ చేయొచ్చు కదా అండ్ అప్పుడు తను డాన్స్ ఇంకా మంచిగా చేయగలడు కదా. సో అందుకే ఇప్పుడు పార్క్ డ్యూక్ తో పాటు కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేస్తాడు. అండ్ జోయికి పార్క్ క్యూట్ కనిపిస్తాడు అనమాట తను డాన్స్ చేస్తున్నప్పుడు. అండ్ గైస్ అప్పుడెక్కడికి క్రిస్టల్ వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ తనకి నచ్చదు జోయి పార్క్ తో ఉండడం. అండ్ గైస్ నెక్స్ట్ డే ఏజెన్సీలో డానియల్ డాన్స్ చేస్తాడు. అతను డాన్స్ చూసి ఆలివర్ అండ్ మిగతా వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు ఎందుకంటే డానియల్ జస్ట్ కొన్ని రోజుల్లోనే చాలా ఇంప్రూవ్ అయిపోయింది కదా. సో అందుకే అందరూ చాలా షాక్ అయిపోతారు. అండ్ డానియల్ ఇంత స్పీడ్ గా ఎట్లా ఇంప్రూవ్ అయిపోయిందో మీకు తెలుసు కదా. అండ్ గైస్ తర్వాత పీటీజే ట్రైనింగ్ మంత్లీ ఇవాల్యుయేషన్ అవుతుంది అనమాట. అండ్ దీంట్లో ఏమవుతుందంటే మంత్ కి ఒకసారి క్లాస్ ఏ బి అండ్ సి వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించాలన్నమాట. అండ్ ఎవరైతే మంచిగా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళని వేరే క్లాస్ కి ప్రమోట్ చేస్తారు అనమాట. అండ్ గైస్ ఈ రోజు డీజీ కూడా వస్తాడు వీళ్ళందరి పర్ఫార్మెన్స్ చూడడానికి. అంటే వీళ్ళందరి పర్ఫార్మెన్స్ చూడడానికి కాదు ఓన్లీ డానియల్ కోసమే వచ్చాడు అనమాట డీజీ ఇక్కడికి. అండ్ ఆరు కూడా వస్తుంది వీళ్ళందరి పర్ఫార్మెన్స్ చూడడానికి. అండ్ ఇక్కడ ఆల్రెడీ క్లాస్ ఏ అండ్ బి వాళ్ళు ఉంటారు. అండ్ అప్పుడెక్కడికి మన క్లాస్ సి వాళ్ళు కూడా వచ్చేస్తారు. అండ్ ఆల్సో గైస్ పీటీజే ఏజెన్సీ యొక్క CEO కూడా వస్తాడు ఇక్కడికి వీళ్ళందరి పర్ఫార్మెన్స్ చూడడానికి. అండ్ వీడి పేరు యోగ్మిన్ అనమాట. అండ్ ఫస్ట్ క్లాస్ యొక్క అబ్బాయిలు డాన్స్ చేస్తారు అండ్ తర్వాత అమ్మాయిలు డాన్స్ వేస్తారు. అండ్ దీంతో డానియల్ అనుకుంటాడు క్లాస్ ఏ వాళ్ళు మంచిగానే డాన్స్ చేస్తున్నారు అని. బట్ గైస్ తర్వాత మన ఆలివర్ అండ్ లాసల్ డాన్స్ చేస్తారు. అండ్ వీళ్ళిద్దరి డాన్స్ చూసినాక డానియల్ అనుకుంటాడు వీళ్ళిద్దరు క్లాస్ ఏ వాళ్ళకన్నా చాలా మంచిగా
మంచిగా డాన్స్ వేస్తున్నారు కదా, బట్ అయినా సరే వీళ్ళిద్దరూ ఎందుకు క్లాస్ సి లోనే ఉండిపోయినారు అని డానియల్ అనుకుంటాడు. అండ్ క్లాస్ ఏ వాళ్ళైతే ఒప్పుకోరు అనమాట, వాళ్ళిద్దరు మాకన్నా మంచిగా డాన్స్ వేస్తున్నారు అని. బట్ క్లాస్ బి వాళ్ళు ఒప్పేసుకుంటారు, వాళ్ళిద్దరు మాకన్నా మంచిగా డాన్స్ వేస్తున్నారు అని. అండ్ గైస్ అప్పుడే డానియల్ కి తెలిసింది దట్ యాక్చువల్ గా ఆలివర్ అండ్ లాసలు క్లాస్ ఏ ఒక లీడర్స్ లాగా ఉండేవాళ్ళు పాస్ట్ లో అని. బట్ ఇప్పుడు వాళ్ళు క్లాస్ సి లో ఉన్నారు కదా, సో ఇట్లా ఎందుకంటే కొంచెంసేపులో తెలుసుదాగండి. అండ్ గైస్ వీళ్ళ డాన్స్ చూసినాక ఆరు ఏమంటారు తెలుసా, వీళ్ళ డాన్స్ ఏం బాగలేదు అండ్ ఏమీ స్పెషల్ గా లేదు అని ఆరు ఉంటది. అండ్ గైస్ ఆరు ఇట్లా అనడంతో యోంగ్ మిన్ గారు కూడా ఇట్లా అంటాడు, వీళ్ళ డాన్స్ ఏం బాగలేదు అండ్ ఏమీ స్పెషల్ గా లేదు అని. అండ్ తర్వాత జాయ్ డాన్స్ చేస్తుంది అండ్ ఆఫ్ కోర్స్ అన్న డాన్స్ అందరికి నచ్చుతుంది. అండ్ తర్వాత డ్యూక్ పాట పాడతాడు, బట్ ఆఫ్ కోర్స్ అన్న పాట ఎవరికి నచ్చదు. అండ్ తర్వాత మన డానియల్ ఒక టర్న్ వస్తుంది అండ్ డీజే ఏమో మన డానియల్ ని చూస్తుంటాడు, మన డానియల్ ఏం చేస్తాడా అని. అండ్ మన డానియల్ డాన్స్ చేస్తాడు అండ్ ఆఫ్ కోర్స్ తను చాలా మంచిగా డాన్స్ వేస్తాడు అండ్ ఆఫ్ కోర్స్ అన్న డాన్స్ అందరికి నచ్చుతుంది. అండ్ గైస్ యోంగ్ మిన్ గారితో ఇంకొకటి ఉంటాడు అండ్ వీడు యాక్టింగ్ మేనేజర్ అనమాట. అండ్ వీడు ఒక స్క్రిప్ట్ ఇస్తాడు డానియల్ కి అండ్ దీంతో డానియల్ వాడితో అంటాడు నాకు యాక్టింగ్ రాదు అని. అండ్ దాంతో వాడు డానియల్ తో అంటాడు నువ్వు యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ దాంట్లో ఉన్న లైన్స్ చదువు అని వాడు డానియల్ తో అంటాడు. అండ్ గైస్ దాంతో డానియల్ ఆ స్క్రిప్ట్ చదువుతాడు అండ్ గైస్ దాంతో డానియల్ ఏడ్ చేస్తాడు ఆ స్క్రిప్ట్ చదవడంతో. ఎందుకంటే గైస్ ఆ స్క్రిప్ట్ పేరు ద అవుట్ కాస్ట్ అనమాట అండ్ దీంట్లో తన గురించి రాసి ఉంటది అనమాట. అంటే గైస్ దీంట్లో మెయిన్ క్యారెక్టర్ పూర్ అనమాట అండ్ తను వాళ్ళ అమ్మతో పాటు కలిసి ఉంటాడు. ఆంధ్రని స్కూల్లో అందరు కూడా బూలీ చేస్తూ ఉంటారు అండ్ ఆ కోపంని మెయిన్ క్యారెక్టర్ వాళ్ళమ్మ మీద చూపిస్తాడు. అండ్ ఒక రోజు వాళ్ళమ్మ రామన్ లో ఎగ్ కలిపిస్తుంది అనమాట. అండ్ దీంతో మెయిన్ క్యారెక్టర్ కి ఇంకా చాలా కోపం వస్తుంది అండ్ తను ఇంకా చాలా కోపం పడతాడు వాళ్ళమ్మ మీద అని రాసి ఉంటది ఈ స్క్రిప్ట్ లో. అండ్ గైస్ డానియల్ తో నిజంగానే ఇట్లా అయింది కదా, సో అందుకే డానియల్ ఏడ్ చేస్తాడు అనమాట ఈ స్క్రిప్ట్ చదివినాక. అండ్ దీంతో యాక్టింగ్ మేనేజర్ కాడు అనుకుంటాడు డానియల్ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయిండు అని. అండ్ గైస్ తర్వాత ఇంకా డానియల్ యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు బులీ అవుతున్న వాళ్ళక. అండ్ గైస్ డానియల్ ఎంత మంచిగా యాక్ట్ చేస్తాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక బులీని ఇమాజిన్ చేసుకుంటారు, హూ ఈస్ బులింగ్ డానియల్ అంటే అంత మంచిగా యాక్ట్ చేస్తున్నాడు డానియల్. అండ్ దీంతో అందరూ కూడా డానియల్ ని మెచ్చుకుంటారు. అండ్ గైస్ అప్పుడే అందరూ అనుకుంటుంటారు దట్ ఆలివర్ అండ్ లాసోలే డానియల్ కి డాన్స్ అండ్ యాక్టింగ్ నేర్పించినారు, అందుకే డానియల్ అంత మంచిగా డాన్స్ అండ్ యాక్టింగ్ చేయగలుగుతున్నాడు అని అందరూ అనుకుంటుంటారు. బట్ వాళ్ళు మాట్లాడిన కూడా ఆరు వినేస్తుంది. అతను అంటది వాళ్ళిద్దరికి అసలేమీ రాదు అండ్ వాళ్ళిద్దరిని క్లాస్ సీలోనే ఉంచండి అని. అండ్ గైస్ ఆరు ఏమైతే అంటదో యాంగ్ మిన్ గారు కూడా అదే అంటాడు అండ్ వాడు అంటాడు వాళ్ళిద్దరు క్లాస్ సీలోనే ఉంటారు అని. అండ్ దీంతో డానియల్ అనుకుంటాడు వీళ్ళ ముగ్గురు మధ్య అసలు ఏమైంది అని. అండ్ డీజే అయితే మన డానియల్ నే చూస్తూ ఉంటాడు. అండ్ గైస్ తర్వాత మనం ఇద్దరిని చూస్తాం అండ్ వీళ్ళిద్దరు డేట్ చేసుకుంటున్నారు అనమాట, అది కూడా సీక్రెట్లీ, ఎందుకంటే పీటీజే లో డేటింగ్ ఎలా లేదనమాట. బట్ ఇప్పుడు వీళ్ళిద్దరు మన ఆలివర్ కి దొరికిపోతారు. బట్ మన ఆలివర్ వీళ్ళనేమి పట్టించడు, బట్ తను అంటాడు నెక్స్ట్ టైం కొంచెం జాగ్రత్తగా ఉండండి అని. అండ్ తర్వాత వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అండ్ గైస్ ఇక్కడ ఒక పియానో ఉంటది అండ్ గైస్ ఆ పియానో కింద ఏం రాసి ఉంటది తెలుసా, ఆలివర్ లవ్స్ ఆరు అని. అండ్ గైస్ అప్పుడే మనం ఒక ఫ్లాష్ బ్యాక్ చూస్తాం అండ్ ఇప్పుడు మనకి తెలుస్తుంది అసలు వీళ్ళిద్దరి మధ్య ఏమైంది అని. అండ్ అప్పుడే మనం ఆరుని చూస్తాం అతను ఆలివర్ కి చెప్తుంది నువ్వంటే నాకు ఇష్టము అని. బట్ ఆలివర్ అంటాడు ఫస్ట్ మనం మన కెరీర్ చూసుకుందాం, దాని తర్వాత వీటి గురించి ఆలోచిద్దాము అని ఆలివర్ అంటాడు. ఆ తర్వాత ఆలివర్ తన ఫ్రెండ్స్ తో పాటు తినడానికి పోతాడు. అండ్ గైస్ అప్పుడే ఆలివర్ ని తన ఫ్రెండ్స్ అడుగుతారు నువ్వు ఇంకా ట్రైనీ లాగానే ఉన్నావా 4 years నుంచి అని. అంటే గైస్ ఇది 2 years బ్యాక్ స్టోరీ అనమాట. అండ్ గైస్ అప్పుడే వీళ్ళకి టీవీలో డీజే కనిపిస్తాడు. అండ్ గైస్ యాక్చువల్ గా అయితే డీజే కన్నా ముందు ఆలివర్ పీటీజీ లో జాయిన్ అయ్యాడు అనమాట. బట్ అయినా సరే డీజే ఫేమస్ అయిపోయిండు అండ్ టీవీలో కనిపిస్తుండే కదా. సో ఇదే క్వశ్చన్ ఆలివర్ ని తన ఫ్రెండ్స్ అడుగుతారు అనమాట, నీ తర్వాత వచ్చిన వాడు ఫేమస్ అయిపోయిండు అండ్ టీవీలో కనిపిస్తుండు, బట్ నువ్వెప్పుడు ఫేమస్ అవుతావు అండ్ టీవీలో కనిపిస్తావు అని ఆలివర్ ని తన ఫ్రెండ్స్ అడుగుతారు. బట్ ఆలివర్ ఏమీ మాట్లాడలేకపోతాడు. అండ్ తర్వాత తినేసినాక ఆలివర్ బస్ స్టాప్ కి వస్తాడు అండ్ అక్కడ తనకి ఆరు కనిపిస్తుంది. అండ్ దాంతో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అబౌట్ దర్ ఫ్యామిలీస్ అండ్ వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ కూడా స్ట్రగుల్ అవుతున్నాయి అనమాట. సో అందుకే వీళ్ళిద్దరు కూడా త్వరగా ఫేమస్ అవ్వాలని అనుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ కి సపోర్ట్ చేయడానికి. అండ్ ఇందుకోసమే ఆలివర్ డేటింగ్ వద్దని అంటాడు. బట్ ఆరు ఆలివర్ తో అంటది మనిద్దరం కూడా చాలా కష్టపడుతున్నాము, సో అందుకే మనిద్దరము కలిసి ఉంటే అప్పుడు మనిద్దరము ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉండగలము అని ఆరు ఆలివర్ తో ఉంటది. అండ్ గైస్ ఇక్కడ నుంచి ఆలివర్ మెల్లిమెల్లిగా పడిపోతూ ఉంటాడు అనమాట ఆరుకి. అండ్ గైస్ నెక్స్ట్ క్లాస్ అమ్మాయిలందరిది వెయిట్ చెక్ అవుతుంటది అండ్ ఇదే క్లాస్ లో లాసల్ అండ్ ఆరు ఇద్దరు ఉంటారు. అండ్ గైస్ ఇక్కడ ఏ అమ్మాయిది కూడా వెయిట్ 99 LBS ఆర్ లేదా దానికన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట. ఒకవేళ ఉంటే ఆ అమ్మాయిని ఇంటికి పంపించేస్తారు. అండ్ 99 LBS అంటే ఎంత 44 kgs అనమాట. అండ్ లాసల్ ఏమో పాస్ అయిపోద్ది బట్ ఆరు ఏమో ఫెయిల్ అయిపోద్ది. అండ్ తన వెయిట్ కరెక్ట్ గా 99 LBS అని ఉంటది, అంటే తన ఇంకా ఇంటికి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసింది అనమాట. బట్ ఆరుకి వెళ్ళాలని ఉండదు, సో అందుకే ఆరు మళ్ళీ తన వెయిట్ చెక్ చేయించుకుంటది. బట్ ఈసారి ఏమీ లేకుండా అర్థమవుతుంది కదా ఎట్లా అని. సో అట్లా ఆరు ఈసారి పాస్ అయిపోద్ది. తన వెయిట్ 98.9 LBS అని చూపిస్తుంది, అంటే ఆరు ఏదో జస్ట్ పాస్ అయింది అనమాట. సో అందుకే ఆరు సాడ్ గా ఫీల్ అవుతుంటది. అండ్ లాసల్ కి తెలుసు ఆలివర్ అండ్ ఆరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అని. అండ్ దాంతో లాసల్ ఆలివర్ కి చెప్తుంది ఆరు ఇట్లా సాడ్ గా ఫీల్ అవుతుంది అని. అండ్ దాంతో ఆలివర్ ఆరు దగ్గరికి పోతాడు. అండ్ అప్పుడే ఆరు ఏడుస్తూ ఆలివర్ తో అంటది నా వల్ల కావట్లే నేను ఇంటికి వెళ్ళిపోతాను అని. అండ్ అప్పటి నుంచి ఆలివర్ ఇంకా ఫిక్స్ అయిపోతాడు లైక్ తను ఆరుకి ఏమి కాకుండా చూసుకుంటాడు అని. అండ్ ఇట్లా ఆలివర్ అనుకోవాల్సింది కాదు, ఎందుకంటే ఈ డేషన్ వల్ల తనకి దూల తిరిగిపోబోతుంది కాబట్టి. అండ్ తర్వాత వీళ్ళిద్దరు ఇంకా డేటింగ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అండ్ అట్లా
వీళ్ళిద్దరు మంచిగా టైం స్పెండ్ చేస్తారు ఒకరితో ఒకరు. అండ్ ఆల్సో వీళ్ళు బయటకు వెళ్ళినప్పుడు వీళ్ళు లాసల్ని కూడా వీళ్ళతో పాటు తీసుకెళ్తారు, ఎందుకంటే వీళ్ళిద్దరి గురించి ఎవరికి తెలియదు కదా, సో అందుకే వీళ్ళు లాసల్ని తీసుకెళ్తారు. అండ్ అట్లా వీళ్ళిద్దరు మంచిగా హ్యాపీగా ఉంటారు. అండ్ గ్యాస్ తర్వాత ఆరు ఒక పేపర్ ఇస్తుంది ఆలివర్ కి. అండ్ యాక్చువల్ గా అయితే ఇది ఒక వెడ్డింగ్ కాంట్రాక్ట్ అనమాట, అంటే వీళ్ళిద్దరు ఫేమస్ అవ్వకపోయినా సరే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలని రాసి ఉంటది అనమాట దీంట్లో. అండ్ ఆలివర్ కి ఇది చైల్డిష్ కనిపిస్తుంది, బట్ తను లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట ఆరు ఇట్లా చేయడంతో. అండ్ గ్యాస్ తర్వాత మనం క్లాస్ ఏ బాయ్స్ రూమ్ ని చూస్తాం. అండ్ గ్యాస్ ఈ ఒక్క రూమ్ లో 6 మెంబర్స్ ఉంటారు. అండ్ వీళ్ళ దగ్గర ఓన్లీ ఒక్క ఫోన్ మాత్రమే ఉందన్నమాట, సో అందుకే వీళ్ళు ఆ ఫోన్ ని షేర్ చేసుకుంటారు. అండ్ అట్లా ఫోన్ ఇప్పుడు మన ఆలివర్ దగ్గర ఉంటది. అండ్ అప్పుడే ఆరు ఒక ఫోటో పంపిస్తుంది ఆలివర్ కి, అనేది ఎట్లాంటి ఫోటోనో మీకు అర్థమైపోయింది అనుకుంటా. అండ్ గ్యాస్ తర్వాత స్టోరీలోకి ఒకటి వస్తాడు. అండ్ వీడి పేరు జిన్ పార్క్ అనమాట. అండ్ వీడు ఒక పెద్ద ఇన్వెస్టర్ అనమాట. అండ్ ఆల్సో వీడు పీటీజే CEO యాంగ్మిన్ గడు ఫ్రెండ్ కూడా అంట. అండ్ వీడు ఇక్కడికి ఎందుకు వచ్చిండు, ఒకరిని పిక్ చేసుకుని వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి, టీవీలో కనిపించడానికి అండ్ ఫేమస్ అయిపోవడానికి. అండ్ ఆల్సో వీడు ఒక మేనేజర్ ని కూడా ఇస్తానని అంటాడు, వీడు ఎవరినైతే పిక్ చేసుకుంటాడో వాళ్ళకి. బట్ గైస్ ప్రెసెంట్ లో ఆ మేనేజర్ కాడు ఎవరి దగ్గర ఉన్నాడు, ఆరు దగ్గర కదా. బట్ ఇప్పుడు జిన్ పార్క్ గాడు ఆరుని సెలెక్ట్ చేసుకోడు, వాడు లాస్ ఓన్లీ సెలెక్ట్ చేసుకుంటాడు. అండ్ దీంతో ఆరు చాలా సాడ్ గా ఫీల్ అవుతుంటది, తను చాలా ఏడుస్తుంటది. బట్ ఆలివర్ తనని ఓదరుస్తాడు. అండ్ ఆల్సో గైస్ ఆలివర్ కూడా సాడ్ గా ఫీల్ అవుతుంటాడు, తను సెలెక్ట్ అవ్వలేదని కాదు, బట్ తన గర్ల్ ఫ్రెండ్ కోసం తను ఏమి చేయలేకపోతున్నాడని అందుకు ఆలివర్ సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆలివర్ తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. తను ఆరుకి మెసేజ్ పంపిస్తాడు, బట్ ఎన్ని మెసేజ్లు పంపించినాక కూడా ఆరు రిప్లై ఇవ్వదన్నమాట. అండ్ దాంతో ఆలివర్ అనుకుంటాడు ఆరుకి జ్వరం వచ్చిందేమో అని. అండ్ దాంతో ఆలివర్ ఆరు దగ్గరికి పోదామని అనుకుంటాడు టు చెక్ ఆన్ హర్. సో అట్లా అనుకుని ఆలివర్ బయటకు వస్తాడు. బట్ గైస్ అప్పుడే ఆలివర్ కి ఆరు కనిపిస్తుంది, అది కూడా ఒక కార్ లో. అతను వేరే ఒకరిని కిస్ చేస్తుంటది. అండ్ దీంతో ఆబ్వియస్లీ ఆలివర్ చాలా షాక్ అయిపోతాడు. అతను ఆ కార్ దగ్గరికి పోతూ ఉంటాడు, ఎందుకంటే ఆలివర్ ఇంకేం అనుకుంటాడు, అతను ఏమనుకున్నాడో మీకు అర్థమైపోయింది అనుకుంటా. సో అందుకే తను కార్ దగ్గరికి పోతుంటాడు. బట్ అప్పుడే మేనేజర్ కాడు ఆలివర్ ని ఆపేస్తాడు. అండ్ వాడు ఆలివర్ ని కొడతాడు. అండ్ దాంతో ఆలివర్ అన్కాన్షియస్ అయిపోతాడు. బట్ తర్వాత ఆలివర్ మళ్ళీ లెగుస్తాడు. అండ్ గైస్ అప్పుడు ఆలివర్ కి అర్థమవుతుంది దట్ ఆరుని కిస్ చేసింది జిన్ పార్క్ గాడు అని. అండ్ వీడు మీకు గుర్తుండే కదా, ఆ ఇన్వెస్టర్ గాడే అనమాట వీడు. అండ్ గైస్ ఆరు అయితే కార్ లో నుంచి బయటికి రాదు, అతను ఆలివర్ ని అసలు చూడదు. అండ్ గైస్ అప్పటికి కూడా ఆలివర్ అనుకుంటాడు ఆరు ఇట్లా తనకి ఇష్టం లేకుండా చేసింది అని. బట్ గైస్ అప్పుడే జిన్ పార్క్ గాడు ఒక ఫోటో చూపిస్తాడు ఆలివర్ కి. అండ్ గైస్ ఇది సేమ్ ఫోటో అనమాట. ఏ ఫోటోని అయితే కొన్ని రోజుల ముందు ఆరు ఆలివర్ కి పంపించిందో సేమ్ ఫోటోని తను జిన్ పార్క్ గడికి కూడా పంపించింది అనమాట. అండ్ దాంతో ఇప్పుడు ఆలివర్ కి అర్థమైపోద్ది తను మోసపోయాడు అని. అండ్ గైస్ ఇట్లా ఆరు ఫేమస్ అయిపోద్ది. అండ్ గైస్ ఆ జిన్ పార్క్ గాడు ఉన్నాడు కదా, వాడు యాక్చువల్ గా అయితే ఒక గ్యాంగ్స్టర్ అనమాట. అండ్ ఇప్పటి నుంచి ఆరు ఏమైతే చెప్తుందో వాడు అదే వేసాడు అనమాట. అండ్ ఇప్పుడు ఆరు వాడికి చెప్తుంది ఆలివర్ అండ్ లాసోల్ని క్లాస్ ఏ నుంచి క్లాస్ సి కి పంపించేసేయని. అండ్ దాంతో జిన్ పార్క్ గాడు అట్లనే వేస్తాడు. అండ్ అప్పటి నుంచి ఆలివర్ అండ్ లాసోలు క్లాస్ సి లోనే ఉండిపోతారు. అండ్ తర్వాత ఆలివర్ తను అండ్ ఆరు దిగిన ఫొటోస్ ని అండ్ ఆరు ఆలివర్ కి ఇచ్చిన అగ్రిమెంట్ ని అన్నిటిని కూడా ఆలివర్ కాల్ చేస్తాడు. అండ్ అఫ్ కోర్స్ తను చాలా ఏడుస్తాడు. అండ్ గైస్ ఇట్లా వీళ్ళ బ్యాక్ స్టోరీ ఎండ్ అయిపోద్ది. అండ్ మనం ప్రెసెంట్ లోకి వచ్చేస్తాం. అండ్ డానియల్ ని అక్కడ పిలిచాడు కదా ఆడిషన్ కి రమ్మని. సో వాడు డానియల్ తో అంటాడు నువ్వు ఒక ప్రొఫైల్ పిక్చర్ క్రియేట్ చేసుకోవాలి అని, ఎందుకంటే బాస్ కాడు అట్లా చేసుకోమని చెప్పాడంట. ఎందుకంటే బాస్ కాడు మన డానియల్ యొక్క యాక్టింగ్ చూసి చాలా ఇంప్రెస్ అయిపోయింది కాబట్టి. అండ్ గైస్ క్లాస్ ఏ వాళ్ళు కూడా డానియల్ యొక్క యాక్టింగ్ చూసి తనని చాలా మెచ్చుకుంటారు. అండ్ దీంతో డానియల్ అనుకుంటాడు అందరు నన్ను మంచిగా ట్రీట్ చేస్తున్నారు అని. అండ్ ఆల్సో గైస్ అమ్మాయిలు అండ్ ఈ మేనేజర్ కూడా డానియల్ ని మంచిగా ట్రీట్ చేస్తారు. అండ్ వేరే సైడ్ మనం ఆరుని చూస్తాం. అతను తింటూ మేకప్ వేయించుకుంటూ ఉంటది. అండ్ ఆల్సో కంప్లైంట్ కూడా చేస్తూ ఉంటది, ఇంత రాత్రిపూట ఎవరైనా షూటింగ్ చేస్తారా, నేను ఎప్పుడు పడుకోవాలి ఇంకా అని తను కంప్లైంట్ చేస్తూ ఉంటది. అండ్ దీంతో మేకప్ వేస్తున్న వాళ్ళు తన మేనేజర్ ముగ్గురు కూడా ఆరుని తిట్టుకుంటుంటారు. అండ్ గైస్ ఇప్పుడు ఆరు ఫేమస్ అయిపోయింది కదా, అతను ఎవరి వల్ల ఫేమస్ అయింది, జిన్ పార్క్ వల్ల కదా. బట్ గైస్ ఆరు వాడికి కూడా లాయల్ గా ఉండదు, అతను వేరే యాక్టర్స్ తో మాట్లాడుతుంటది. అండ్ వాళ్ళకి కూడా ఫొటోస్ పెడుతుంటది. అండ్ అవి ఎట్లాంటి ఫొటోస్ మీకు తెలుసు కదా. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి జిన్ పార్క్ గడు వచ్చేస్తాడు. అండ్ వాడు రావడంతో ఆరు తన ఫోన్ దాపెట్టుకుంటది. అండ్ జిన్ పార్క్ గడు చూస్తాడు ఆరు తన ఫోన్ దాపెట్టుకోవడము. అండ్ దీంతో జిన్ పార్క్ గడు ఆరు ఒక మేనేజర్ గారిని కొడతాడు. అని అంటాడు నీ జాబ్ నువ్వు సరిగ్గా చేయట్లేదు అని. అండ్ ఆ జాబ్ ఏంటో కొంచెం అయినాక తెలుసుదాగండి. బట్ గైస్ అప్పుడే ఆరు జిన్ పార్క్ గారితో ప్రేమగా మాట్లాడుతుంది. అండ్ దాంతో వాడి కోపం అంతా కూడా తగ్గిపోద్ది. అండ్ వాడు ఇంకా ఆరు ఒక ఫోన్ చెక్ చేయడం అనమాట. అండ్ గైస్ నెక్స్ట్ టైం మన డానియల్ సలూన్ కి పోతాడు. అండ్ మంచిగా కటింగ్ అండ్ మేకప్ చేపించుకొని పీటీజేకి వస్తాడు. ఎందుకంటే తన ప్రొఫైల్ పిక్చర్ క్లిక్ చేపించుకోవడానికి. అండ్ డానియల్ ని చూసి అందరూ చాలా షాక్ అయిపోతారు, ఎందుకంటే డానియల్ ఇంకా అందంగా కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు. అండ్ గైస్ ఇక్కడే అందరు ఉంటారు. అండ్ అప్పుడే ఇక్కడికి జిన్ పార్క్ అండ్ ఆరు కూడా వచ్చేస్తారు. అండ్ దాంతో ఆలివర్ అండ్ ఆరు ఒకరినొకరు చూసుకుంటారు. బట్ ఆఫ్ కోర్స్ వాళ్ళిద్దరు ఏమీ మాట్లాడుకోరు. అండ్ తర్వాత ఆరు అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. అండ్ గైస్ అప్పుడే ఆరు ఒక మేనేజర్ కాడు ఉన్నాడు కదా, వాడు వచ్చి డానియల్ ని కొడతాడు. ఎందుకంటే డానియల్ ఆరుని గ్రీచ్ చేయలేదు కాబట్టి, అందుకే వాడు డానియల్ ని కొడతాడు. అండ్ మన డానియల్ ఏమి ఫైట్ బ్యాక్ చేయడు, అతను సారీ అని చెప్తాడు వాడికి. అండ్ ఆల్సో గైస్ వాడు ఆలివర్ ని కూడా కొడతాడు, ఎందుకంటే ఆలివర్ కూడా గ్రీచ్ చేయలేదు కాబట్టి ఆరుకి. అండ్ తర్వాత డానియల్ మళ్ళీ సలూన్ కి వెళ్ళిపోతాడు. అండ్ గైస్ నిన్న రాత్రి స్టూడియోకి తాళం వేసింది డానియల్ అనమాట. సో అందుకే స్టూడియో యొక్క తాళాలు డానియల్ దగ్గర ఉండిపోతాయి. అండ్ ఇప్పుడు డానియల్ కీస్ ని ఇంట్లో మర్చిపోతాడు అనమాట. అండ్ తనేమి ఇప్పుడు సలూన్
లో ఉన్నాడు కదా. అండ్ డ్యూక్ ఏమో స్టూడియో బయట వెయిట్ చేస్తుంటాడు డానియల్ కీస్ తీసుకొస్తే డాన్స్ ప్రాక్టీస్ చేద్దాము అని. బట్ డానియల్ రాలేడనమాట. ఒక గంట వరకు తను ఇక్కడ ఉండాలంట. సో అందుకే డానియల్ ఇక్కడ పడుకుని పోతాడు. అండ్ ఇంట్లో పార్క్ లాగా లేస్తాడు అండ్ కీస్ తీసుకుని డ్యూక్ దగ్గరికి వచ్చేస్తాడు. బట్ గైస్ కీస్ ఒకటే సరిపోదంట, ఫింగర్ ప్రింట్ కూడా కావాలంట స్టూడియోని ఓపెన్ చేయాలంటే. అండ్ అప్పుడెక్కడికి క్లాస్ వాళ్ళు వచ్చేస్తారు డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి. అండ్ దాంతో పార్క్ వాళ్ళని అడుగుతాడు స్టూడియోని ఓపెన్ చేయమని. అండ్ దాంతో వాళ్ళు పార్క్ ని ఎట్లా చూస్తారో చూడండి. అండ్ తర్వాత డ్యూక్ ఏమో డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటాడు అండ్ పార్క్ ఏమో డ్యూక్ ని చూస్తుంటాడు. అండ్ అప్పుడే డ్యూక్ అలసిపోతాడు అన్నట్లు తను అద్దం మీద చేస్తాడు. అండ్ గైస్ అప్పుడెక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. అండ్ తను పీటీజే మార్కెటింగ్ హెడ్ అనమాట. అండ్ తిను డ్యూక్ ని తిడుతుంది అద్దం ని ముట్టుకున్నందుకు. అండ్ ఆల్సో క్లీన్ కూడా చేయమని అంట తిను డ్యూక్ ని. అండ్ గైస్ దీంతో పార్క్ చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే గైస్ డ్యూక్ లాగానే డానియల్ కూడా ఒకసారి అద్దం ని ముట్టుకుంటాడు కాబట్టి. బట్ అప్పుడు ఆ అమ్మాయి డానియల్ ని అసలేమీ అందు. అని ఉల్టా తను డానియల్ ని మెచ్చుకుంటది. అందరూ వెళ్ళిపోయినాక కూడా నువ్వు ఒకడవే డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావా అని. అండ్ ఇట్లా పార్క్ కి వీళ్ళ నిజస్వ రూపం తెలుస్తుంది. అంటే వీళ్ళు అందరినీ ఒకలాగా ట్రీట్ చేయరని పార్క్ కి ఇప్పుడు తెలుస్తుంది. అండ్ గైస్ అప్పుడే మనం ఆరో ఒక మేనేజర్ గానే చూస్తాం. అండ్ వాడు చాలా కోపంలో ఉంటాడు. ఎందుకంటే ఆరో ఒక డాల్ ని చూసి చాలా భయపడిపోద్ది అనమాట. సో అందుకే తను తన మేనేజర్ కి చెప్తుంది ఈ డాల్ ని తీసుకొని సిటీ బయట పెట్టేసి రా అని. సో అందుకే వాడు అంత కోపంలో ఉంటాడు. అండ్ అప్పుడే వీడికి మన పార్క్ అండ్ డానియల్ కనిపిస్తారు. అండ్ దాంతో వీడు వాడి కోపంని వీళ్ళిద్దరి మీద తీసుకోవాలని అనుకుంటాడు. అండ్ తర్వాత ఎవరికాడు వాళ్ళిద్దరి మీద ఎక్కి నోటీస్ బోర్డు లో ఉన్న నోటీస్ ని చదువుతూ ఉంటాడు. అండ్ గైస్ తర్వాత వీడు డ్యూక్ కి చెప్పేస్తాడు దట్ డానియల్ వల్లనే నువ్వు ఇక్కడికి రాగలిగినావు అని. దీంతో పార్క్ అనుకుంటాడు డ్యూక్ చాలా సాడ్ గా ఫీల్ అవుతాడేమో అండ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడేమో అని. బట్ గైస్ డ్యూక్ ఏమీ సాడ్ గా ఫీల్ అవడు. అండ్ తను థ్యాంక్స్ అని చెప్తాడు డానియల్ కి, తన వల్లనే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది అని. అండ్ ఆల్సో గైస్ ఆరో ఒక మేనేజర్ కాడు డానియల్ ని ఎక్కిరిస్తాడు అనమాట. అండ్ దాంతో డ్యూక్ వాడితో అంటాడు నువ్వు నన్ను ఎక్కిరించు పర్వాలేదు బట్ డానియల్ ని అసలు ఎక్కిరించకు అని డ్యూక్ వాడితో అంటాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ వాడికి కోపం వస్తుంది. అండ్ గైస్ వాడు ఏం చేస్తాడు తెలుసా, నోటీస్ బోర్డు లో పిన్స్ ఉంటాయి కదా, సో వాటితో వాడు ఏం చేస్తాడో మీరే చూడండి. అండ్ ఇట్లా చేసినాక వాడు డ్యూక్ తో అంటాడు నాకు సారీ చెప్పు అని. బట్ మన డ్యూక్ అసలు సారీ అని చెప్పడు వాడికి. అండ్ దాంతో వాడు డ్యూక్ ని కొట్టడానికి వస్తుంటాడు. బట్ మన పార్క్ వాడిని ఆపుతుంటాడు. అండ్ దాంతో వాడు డ్యూక్ తో ఏమైతే చేసినాడో సేమ్ అట్లనే పార్క్ తో కూడా చేద్దామని అనుకుంటాడు. బట్ గైస్ అప్పుడే పార్క్ అన్కాన్షియస్ అయిపోతాడు. ఎందుకంటే వేరే సైడ్ డానియల్ లేచిపోయింది కాబట్టి. అండ్ గైస్ పార్క్ అన్కాన్షియస్ అయిపోవడంతో ఆ మేనేజర్ కాడు భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పార్క్ కి ఏమో అయిపోయిందని. అండ్ తర్వాత డానియల్ డ్యూక్ కి ఫోన్ చేస్తాడు అని చెప్తాడు పార్క్ ని లేపకో అని. ఎందుకంటే పార్క్ లేకొస్తే డానియల్ పడుకుని పోతాడు కాబట్టి. అండ్ ఆల్సో డానియల్ డ్యూక్ కి చెప్తాడు పార్క్ కి ఒక డిసీజ్ ఉంది అందుకే తను ఎక్కడ పడితే అక్కడ పడుకుని పోతాడు, అందుకే నువ్వు వరి అవ్వకు డ్యూక్ అని డానియల్ అంటాడు డ్యూక్ తో. అండ్ గైస్ తర్వాత డానియల్ స్కూల్ కి పోతాడు. తన ఫ్రెండ్స్ కి తన ప్రొఫైల్ పిక్చర్ చూపిస్తాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ అందరూ ఇంప్రెస్ అయిపోతారు డానియల్ ని చూసి. అండ్ చాయ్ ఏమో వీళ్ళ మాటలను కూడా వింటుంటది. అండ్ తను అనుకుంటది పీటీజేనా అంటే డీజే ఒక ఏజెన్సీలో డానియల్ పనిచేస్తున్నాడా అని చాయ్ అనుకుంటది. అండ్ గైస్ అప్పుడే డానియల్ వాళ్ళ క్లాస్మేట్స్ కి జాయ్ యొక్క ఫోటో కనిపిస్తుంది. అండ్ దాంతో వాళ్ళు డానియల్ ని అడుగుతారు తిను ఎవరు అని. అండ్ దాంతో డానియల్ వాళ్ళకి చెప్తాడు జాయ్ గురించి. అండ్ గైస్ వీళ్ళ మాటలన్నీ కూడా జే వింటుంటాడు. అండ్ గైస్ యాక్చువల్కైతే జాయ్ ఎవరో తెలుసా, జే వాళ్ళ చెల్లి అనమాట. బట్ మనకి ఈ విషయం ఎప్పుడే చెప్పారు, ఈ ఆర్క్ ఎండింగ్ లో చెప్తారు జాయ్ జే వాళ్ళ చెల్లి అని. బట్ నేను మీకు ఇప్పుడు చెప్పేసిన. అండ్ తర్వాత డానియల్ కెఫెటేరియాకి పోతాడు తినడానికి. అండ్ అప్పుడే డానియల్ దగ్గరికి వాస్కో వస్తాడు. అండ్ వాస్కో డానియల్ తో అంటాడు ఈ రోజు నుంచి నేనే నీ మేనేజరు అండ్ నేను కూడా నీతో పాటు నీ ఏజెన్సీకి వస్తా చూడడానికి అని వాస్కో డానియల్ తో అంటాడు. అండ్ డానియల్ వద్దని అనలేకపోతాడు. అండ్ దాంతో ఇంకేముంది నెక్స్ట్ డే డానియల్ తో పాటు వాస్కో కూడా వస్తాడు ఏజెన్సీకి. అండ్ డ్యూక్ కూడా వీళ్ళతో పాటే ఉంటాడు. అండ్ వీళ్ళు ముగ్గురు కలిపి ఏజెన్సీలోకి పోతుంటారు. అండ్ అప్పుడే వీళ్ళకి డీజీ కనిపిస్తాడు. అండ్ తనేమో బయటకి వస్తుంటాడు. అండ్ గైస్ డీజీ సీనియర్ కదా డానియల్ కి, సో అందుకే డానియల్ బోర్డం చేస్తాడు. బట్ గైస్ అప్పుడే డీజీ డానియల్ తో ఏమో అంటాడు. అండ్ గైస్ దాంతో డానియల్ చాలా షాక్ అయిపోతాడు. అండ్ గైస్ డీజీ డానియల్ తో ఏమంటాడు తెలుసా, ఒక కన్వీనియన్స్ స్టోరా అంతా నువ్వు చేయగలిగింది అని డీజీ అంటాడు. అండ్ దీంతో ఆబ్వియస్లీ డానియల్ చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే గైస్ స్టోర్ లో ఎవరు పనిచేస్తారు, పార్క్ కదా. అంటే డీజీకి సమ్హౌ తెలిసిపోయింది దట్ డానియల్ దగ్గర 2 బాడీస్ ఉన్నాయని వెళ్ళడం వల్ల. సో ఇదే విషయము డానియల్ డీజీని అడుగుదామని అనుకుంటాడు. బట్ అప్పుడే డీజీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ గైస్ వేరే సైడ్ ఆరో ఒక మేనేజర్ కాడు అందరినీ కొడుతూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళందరూ విన్ని గ్రీట్ చేయలేదు కాబట్టి. అండ్ అప్పుడు అక్కడికి మన డానియల్ వాళ్ళు వచ్చేస్తారు. అండ్ డానియల్ కూడా వాడిని గ్రీట్ చేయడు. అండ్ దాంతో వాడు డానియల్ ని కొట్టడానికి వస్తాడు. బట్ గైస్ ఈ రోజు డానియల్ తో పాటు ఎవరున్నారు, మన వాస్కో కదా. సో అందుకే వాస్కో వాడిని ఆపేస్తాడు. అండ్ వాస్కో ఇట్లా చేయడము యంగ్ మిన్ గాడు అండ్ ఆరు ఇద్దరు కూడా చూస్తారు. అండ్ అప్పుడే ఆరో ఒక మేనేజర్ కాడు వాస్కోని అడుగుతాడు నువ్వు ఎవరు అని. అండ్ దాంతో వాస్కో అంటాడు నేను డానియల్ ఒక మేనేజర్ ని అని. అండ్ అప్పుడే యంగ్ మిన్ గాడు వీళ్ళిద్దరిని ఆపడానికి వద్దామని అనుకుంటాడు. బట్ ఆరో వాడిని ఆపేస్తుంది. అండ్ అంటది వాళ్ళిద్దరిని ఆపకు, నేను చూడాలని అనుకుంటున్నా నా మేనేజర్ ఎప్పుడు ఏం చేస్తాడా అని అని ఆరో అంటది. అండ్ వేరే సైడ్ ఆరో ఒక మేనేజర్ కాడు వాడి చెయ్యి వదిలించుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ వాడు వదిలించుకోలేకపోతాడు. అంత గట్టిగా పట్టుకుంటాడు మన వాస్కో వాడి చెయ్యిని. బట్ డానియల్ వాస్కోతో అంటాడు వాడిని వదిలేయని. అండ్ దాంతో వాస్కో వాడిని వదిలేస్తాడు. అండ్ గైస్ ఆ మేనేజర్ కాడు ఇంకా ఆగిపోవాలి కదా వాస్కో చేతిలో దెబ్బలు తినదంటే. బట్ వాడు ఆగడు. అండ్ గైస్ వాడు ఇప్పుడు డ్యూక్ ఒక చెవి పట్టేసుకుంటాడు. అండ్ దాంతో డ్యూక్ కి చాలా నొప్పి వస్తుంది. అండ్ దాంతో ఆబ్వియస్లీ డానియల్ కి కోపం వస్తుంది. బట్ గైస్ అప్పుడే
డానియల్ వాస్కోని చూస్తాడు. అండ్ గైస్ వాస్కోకి అయితే చాలా కోపం వస్తుంది. ఆ మేనేజర్ గాడి వల్లనే డ్యూక్ ఒక చెవి అట్లా అయిందని తెలిసినాక. అండ్ గైస్ మీకు గుర్తుంటే వాస్కో కూడా ఇట్లనే బులి అయ్యింది కదా, సో అందుకే దానికి చాలా కోపం వస్తుంది అనమాట. అండ్ గైస్ అప్పుడే వాస్కో వాడిని పంచ్ చేస్తాడు. అండ్ తర్వాత వాడు దూరం భయపడతాడు. అండ్ తర్వాత మన వాస్కో మళ్ళీ పంచ్ చేస్తాడు వాడిని. బట్ తను ఈసారి కావాలని వాడిని పంచ్ చేయకుండా ఫ్లోర్ ని పంచ్ చేస్తాడు. అండ్ గైస్ దాంతో ఫ్లోర్ విరిగిపోద్ది. అండ్ ఒకవేళ ఆ పంచ్ వాడికి తగిలింటే వాడి పని అయిపోయేది. బట్ ఇప్పుడు వాడు అన్కాన్షియస్ అయిపోతాడు. అండ్ గైస్ దాంతో ఆరు అంటది పోలీసుల్ని పిలవండి అని. బట్ యోమిన్ గాడు ఏమి పోలీసుల్ని పిలవడు, ఎందుకంటే పోలీసుల్ని పిలిస్తే ఆరు ఒక మేనేజర్ గాడే లోపలికి పోతాడు కాబట్టి. అండ్ గైస్ ఇక్కడ ఇట్లా పరువు పోయినాక తర్వాత ఆరు వేరే దగ్గరికి వెళ్తుంది. అండ్ ఇక్కడ ఫిల్మ్ ఒక క్యాస్ట్ అండ్ స్టాఫ్ మెంబర్స్ ఉంటారు అనమాట. అండ్ ఆల్సో డీజీ కూడా ఇక్కడ ఉంటాడు. అండ్ అప్పుడే వాళ్ళు డీజీని అడుగుతారు, నువ్వు మా ఫిల్మ్ లో యాక్ట్ చేయొచ్చు కదా అని. బట్ డీజీ చేయను అని అంటాడు. అండ్ గైస్ ఆరు అయితే డీజీతో ఫ్లడ్ చేసి ఉంటది. బట్ మన డీజీ అయితే ఆరుని అసలు పట్టించుకోడు. అండ్ అప్పుడే డీజీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటాడు, ఎందుకంటే తను ఎవరినో కలవడానికి పోవాలంట. సో అందుకే తను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. బట్ అప్పుడే యాంగ్ విన్ వాళ్ళు డీజీని ఆపేస్తారు. అని అంటారు, నువ్వు ఎవరినైతే కలవడానికి పోతున్నావో వాళ్ళని ఇక్కడికి రమ్మని పిలువు అని వాళ్ళు అంటారు. అండ్ డీజీ ఒప్పేసుకుంటాడు. అండ్ తను పిలుస్తాడు తను ఎవరినైతే కలవడానికి పోతున్నాడో వాళ్ళని. అండ్ గైస్ అట్లా ఇక్కడికి ఎవరు వస్తారో తెలుసా, క్రిస్టల్ వస్తుంది. అండ్ దీంతో అందరు చాలా షాక్ అయిపోతారు, క్రిస్టల్ ఇంత అందంగా ఉంది ఏందని. అండ్ గైస్ అప్పుడే యాంగ్ విన్ గాడు డైరెక్టర్ అండ్ వేరే యాక్టర్స్ వీళ్ళందరూ కూడా క్రిస్టల్ తో అంటారు, నువ్వు మా ఫిల్మ్ లో లీడ్ యాక్టర్స్ రోల్ చేస్తావా అని. అండ్ దీంతో ఆబ్వియస్లీ ఆరు జెలస్ గా ఫీల్ అవుతుంటది. అండ్ ఆల్సో గైస్ అప్పుడే వీళ్ళందరికీ తెలుస్తుంది దట్ క్రిస్టల్ వాళ్ళ ఫాదర్ హెచ్ఎన్హెచ్ గ్రూప్ ఒక CEO అని. అండ్ ఈ విషయం తెలిసినాక ఆరు ఇంకా చాలా జెలస్ గా ఫీల్ అవుతుంది. అండ్ ఆల్సో గైస్ ఆరు ఇప్పుడు ఒక మౌంటైన్ క్లైంబర్ లాగా ఫీల్ అవుతుంది. అంటే తను ఒక మౌంటైన్ ఎక్కగానే తను అనుకుంటది ఈ మౌంటైన్ పెద్ద మౌంటైన్ అని. బట్ పైకి వచ్చినాక తనకి అర్థమవుతుంది ఈ మౌంటైన్ కన్నా చాలా పెద్ద మౌంటైన్స్ ఉన్నాయి అని. అండ్ గైస్ దీంతో ఆరు జిన్ పార్క్ కి కాల్ వస్తుంది. అని అంటది మనం మన ఓన్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలి పీటీజే లాగా అని. అండ్ వీళ్ళు వాళ్ళ ఓన్ ఏజెన్సీ స్టార్ట్ కూడా చేస్తారు. అండ్ దీంట్లో 100% షేర్స్ ఆరువే అనమాట. అంటే ఆరునే CEO ఈ ఏజెన్సీకి. అండ్ జిన్ పార్క్ గడేమో మేనేజర్ అనమాట. అండ్ గైస్ యాక్చువల్గా అయితే వీళ్ళిద్దరు ఎప్పుడు అనుకుంటారు వీళ్ళ ఓన్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలని. బట్ అప్పుడు ఆరు దగ్గర అంతగానం కాన్ఫిడెన్స్ లేదు అండ్ డబ్బులు కూడా లేవన్నమాట. అందుకే ఆరు ఇన్ని రోజులు తన ఓన్ ఏజెన్సీ స్టార్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు ఆరు యాంగ్ మిన్ గారి దగ్గర నుంచి 1 మిలియన్ తీసుకుంటది, నేను ఇల్లు కొంటున్నా అని చెప్పి. అండ్ ఆ డబ్బుని తను తన ఏజెన్సీలో ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో జిన్ పార్క్ గారు కూడా 1 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తాడు ఈ ఏజెన్సీలో. అండ్ గైస్ ఆరుది ఏజెన్సీ స్టార్ట్ అవగానే తన ఏజెన్సీ పీటీజేని క్రాస్ చేస్తుంది అనమాట. అండ్ గైస్ పీటీజేలో డీజీకి కూడా షేర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు ఆరో ఏజెన్సీ వల్ల డీజీ ఒక ఇమేజ్ పడిపోతుంది కదా, ఎందుకంటే ఏజెన్సీ డీజీది కూడా కాబట్టి. అండ్ ఈ విషయం గురించి డీజీ క్రిస్టల్ అండ్ గన్ తో మాట్లాడుతూ ఉంటాడు. అండ్ గైస్ అప్పుడే డీజీ క్రిస్టల్ అండ్ గన్ కి ఏమో చెప్తాడు. అండ్ దీంతో గన్ అండ్ క్రిస్టల్ చాలా షాక్ అయిపోతారు. అండ్ గైస్ వేరే సైడ్ మనం ఆరుని చూస్తాం. అండ్ ఈ రోజు తన ఏజెన్సీ యొక్క ఫస్ట్ యాడ్ షూట్ అనమాట. అండ్ దీంట్లో ఆరునే మోడల్ అనమాట. అండ్ ఇక్కడ జిన్ పార్క్ గాడు అండ్ వాడి ఫ్రెండ్ ఉంటారు. అండ్ వీడే డైరెక్టర్ అనమాట. అండ్ గైస్ వీళ్ళు వేరే ఎట్లనో షూట్ చేయాలని అనుకుంటారు. ఎట్లనో మీకు అర్థమవుతుంది కదా. అండ్ దీంతో ఆరు అనుకుంటది వీళ్ళిద్దరు తనతో జోక్ చేస్తున్నారని. బట్ గైస్ అప్పుడే జిన్ పార్క్ గాడు గేట్ కి లాక్ వేస్తాడు. అండ్ ఆరుతో అంటాడు మేము జోక్ చేయట్లేదు అని. అండ్ ఆరు ఇప్పటికి కూడా అనుకుంటది వీళ్ళిద్దరు తనతో ప్రాంక్ చేస్తున్నారు అని. బట్ గైస్ అప్పుడే జిన్ పార్క్ గాడు ఆరుతో అంటాడు నువ్వు వేరే వాళ్ళకి లైన్ వేస్తుంటే నాకు తెలియదు అనుకున్నావా అని వాడు అంటాడు. అండ్ దాంతో ఆరు అంటది నో అదంతా అబద్ధము, నీకు అసలు ఇదంతా కూడా చెప్పారు అని ఆరు అంటూ ఉంటది. బట్ అప్పుడే వెనకాల నుంచి ఆరు ఒక మేనేజర్ గాడు వచ్చేస్తాడు. అండ్ వాడు ఆరుని పట్టేసుకుంటాడు. అండ్ వాడు ఆరుతో అంటాడు నా పని నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉండడము, నువ్వు వేరే వాళ్ళకి లైన్ వేస్తున్నావా లేదా అని వాడు అంటాడు. అండ్ దీంతో ఆరు అక్కడ ఉన్న వాళ్ళని హెల్ప్ అడుగుతుంది. బట్ గైస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జిన్ పార్క్ గడ్ మనుషులు అనమాట. అండ్ దీంతో ఆరు వాళ్ళతో అంటది ఇది క్రైమ్ అండ్ మీ అందరూ గ్యాంగ్స్టర్స్ అని. బట్ గైస్ అప్పుడు ఇక్కడికి ఒకడు వస్తాడు. అండ్ వాడు అంటాడు క్రైమ్ అసలు ఏంటి అని వాడు అంటాడు. అండ్ గైస్ వాడు ఎవడో తెలుసా, పీటీజే ఏజెన్సీ యొక్క CEO యాంగ్ మిన్ గాడు. అండ్ గైస్ అప్పుడే మనకి తెలిసింది దట్ యాక్చువల్ గా అయితే యాంగ్ మిన్ గాడు అండ్ జిన్ పార్క్ గాడు బ్రదర్స్ అని. అండ్ ఆల్సో గైస్ ఆరు ఒక కాంటాక్ట్ సైన్ చేసింది అనమాట. అంటే జిన్ పార్క్ గాడు 1 మిలియన్ ఇన్వెస్ట్ చేసింది కదా ఆరు ఒక ఏజెన్సీలో. బట్ యాక్చువల్ గా అయితే వాడు ఇన్వెస్ట్ చేయాలన్నమాట. వాడు లోన్ లాగా ఇచ్చాడు ఆ 1 మిలియన్ ని ఆరుకి. అంటే గైస్ ఇప్పుడు ఆరు దగ్గర ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటేమో ఫోటోషూట్ చేయడము అండ్ దాని వల్ల తనకి 1 మిలియన్ వస్తాయి అనమాట. అండ్ ఆ 1 మిలియన్ ని తను యాంగ్ మిన్ గాడికి ఇచ్చేయచ్చు. బట్ ఒకవేళ తను అట్లా చేయకపోతే తను ఈ రోజే 2 మిలియన్ ఇయ్యాలన్నమాట వీళ్ళిద్దరికి. అండ్ గైస్ ఇట్లా ఆరుకి దూలు తీరిపోతూ ఉంటది తను చేసిన పనుల వల్ల. అండ్ వాళ్ళు ఫోటోషూట్ స్టార్ట్ చేయబోతారు. బట్ గైస్ అప్పుడు ఇక్కడికి మనలో వచ్చేసారు. అది కూడా గేట్ విరగొట్టుకొని. అంటే క్లాసీ వాళ్ళు అండ్ మన వాస్కో అండ్ క్రిస్టల్ కూడా వస్తారు అనమాట ఇక్కడికి. అండ్ గైస్ అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు లైక్ అసలు వీళ్ళందరూ ఇక్కడికి ఎట్లా వచ్చారు అని. అండ్ అప్పుడే మనం డానియల్ ని చూస్తాం. అతను డీజీ యొక్క ఆఫీస్ కి పోతూ ఉంటాడు తనతో మాట్లాడడానికి. బట్ అప్పుడే డానియల్ వినేస్తాడు యాంగ్ మిన్ అండ్ జిన్ పార్క్ గాడు ఆరుతో ఏం చేయబోతున్నారు అని. అండ్ డీజీ ఇదంతా ఎవరికి చెప్తుంటాడు, క్రిస్టల్ అండ్ గన్ కి కదా. సో అందుకే క్రిస్టల్ అండ్ గన్ చాలా షాక్ అయిపోతారు. సో ఇందుకోసమే క్రిస్టల్ క్లాసీ వాళ్ళని పట్టుకొని ఇక్కడికి
వచ్చేస్తుంది. అండ్ గైస్ మీకు ఒక డౌట్ రావచ్చు, క్రిస్టల్ తో పాటు గన్ ఇక్కడికి ఎందుకు రాలేదని. ఎందుకంటే గన్ తన బాస్ పిలిచాడు కాబట్టి అందుకే గన్ ఇక్కడికి రాలేదు. అండ్ అఫ్ కోర్స్ గన్ క్రిస్టల్ ని వదిలేసి వెళ్ళిపోయాడు కదా, బట్ అప్పుడే గన్ చూస్తాడు దట్ క్రిస్టల్ తో పాటు డానియల్ అండ్ వాస్కో కూడా ఉంటారు అని. అండ్ గన్ కి తెలుసు వీళ్ళిద్దరు స్ట్రాంగ్ అండ్ మంచిగా ఫైట్ చేయగలరు అని. సో అందుకే గన్ తన బాస్ దగ్గరికి వెళ్ళిపోతాడు, మనోళ్ళిద్దరు క్రిస్టల్ ని ప్రొటెక్ట్ చేయగలరు అని. అండ్ ఆల్సో గైస్ ఇక్కడికి ఒలివర్ అండ్ లాజల్ కూడా వస్తారు ఆరుని కాపాడడానికి. ఈవెన్ తో ఆరు వీళ్ళిద్దరిని మంచిగా ట్రీట్ చేయకపోయినా సరే. అండ్ గైస్ యాక్చువల్ గా అయితే క్రిస్టల్ లాసోల్ ని ఇక్కడికి తీసుకురావద్దని అనుకుంది, బట్ లాసోల్ దగ్గర ఏమో ప్రూఫ్ ఉందంట. సో అందుకే క్రిస్టల్ తనని ఇక్కడికి తీసుకొచ్చింది. అండ్ గైస్ ఆ ప్రూఫ్ ఏంటో తెలుసా, రికార్డింగ్ అనమాట ఆఫ్ యాంగ్ మిన్ అండ్ జిన్ పార్క్. అండ్ దాంట్లో వీళ్ళిద్దరు లాసోల్ కి లైన్ వేస్తుంటారు. అండ్ గైస్ ఆరు ఫేమస్ అవ్వకముందు తన ఒక ఐపాడ్ గిఫ్ట్ లాగా ఇస్తుంది అనమాట లాసోల్ కి. అండ్ గైస్ ఎప్పుడైతే జిన్ పార్క్ గాడు వచ్చాడో ఏజెన్సీకి అప్పుడు వాడు లాసోల్ ని పిక్ చేసుకున్నాడు అనమాట. బట్ లాసోల్ కి అప్పుడే అర్థమైపోయింది అనమాట జిన్ పార్క్ గాడు అండ్ యాంగ్ మిన్ గాడు ఎట్లాంటి వాళ్ళు అని. దీంతో ఆబ్వియస్లీ లాసోల్ వాళ్ళ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది అండ్ వీళ్ళ మాటలను కూడా రికార్డ్ చేసింది అనమాట. అండ్ యాక్చువల్ గా అయితే లాసోల్ అప్పుడే ఆరుకి చెప్దామని అనుకుంటది వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అని. బట్ అప్పుడు ఆరుకి ఛాన్స్ రావడంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అనమాట. సో అందుకే లాసోల్ అప్పుడు చెప్పలేకపోయింది ఆరుకి. బట్ ఇప్పుడు తను ఆరుతో ఉంటది ఐఎమ్ సారీ మై ఫ్రెండ్ అని. అంటే చూసినారా ఇప్పటికి కూడా లాసోల్ ఆరుని తన ఫ్రెండ్ అని అనుకుంటుంది. అండ్ ఇది విన్నాక అఫ్ కోర్స్ ఆరు కూడా ఏడుస్తుంది. అండ్ అప్పుడే లాసోల్ వాళ్ళతో అంటది నా దగ్గర ఈ రికార్డింగ్ ది ఓన్లీ ఒక కాపీ మాత్రమే ఉంది. సో అందుకే మీరు ఆరుని వదిలేస్తే నేను ఈ రికార్డింగ్ మీకు ఇచ్చేస్తా అని లాసోల్ వాళ్ళతో అంటది. బట్ అఫ్ కోర్స్ జిన్ పార్క్ ఒక గ్యాంగ్స్టర్ కదా, సో అందుకే వాడు ఒప్పుకోడు. అండ్ వాడు మనుషులకి చెప్తాడు గేట్ క్లోజ్ చేయండి అండ్ వీళ్ళందరినీ కొట్టేసి రికార్డింగ్ తీసుకోండి, బట్ క్రిస్టల్ జోలికి వెళ్ళకండి అని జిన్ పార్క్ గాడు అంటాడు. ఎందుకంటే క్రిస్టల్ వాళ్ళ ఫాదర్ ఒక పెద్ద ఇన్వెస్టర్ కాబట్టి పీటీజేలో. సో అందుకే జిన్ పార్క్ గాడు అట్లా అంటాడు క్రిస్టల్ జోలికి వెళ్ళకండి అని. అండ్ మన వాస్కో అండ్ డానియల్ ఏమో ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు. బట్ గైస్ ఎప్పుడే క్రిస్టల్ తన ఫోన్ బయటకు తీసేది అని అంటది మా డాడ్ ఆల్రెడీ కొంతమందిని పంపించేసిండు ఇక్కడికి రావడానికి అని. అండ్ దాంతో జిన్ పార్క్ వాళ్ళు అనుకుంటారు మొత్తం గ్యాంగ్ మెంబర్స్ అందరు కూడా వస్తారేమో ఇక్కడికి అని. బట్ క్రిస్టల్ అంటది మొత్తం గ్యాంగ్ మెంబర్స్ కాదు, ఓన్లీ ఇద్దరు మాత్రమే వస్తున్నారు ఇక్కడికి అని క్రిస్టల్ అంటది. అండ్ గైస్ వాళ్ళిద్దరు ఎవరో మీరు ఈ పాటికి గెస్ట్ చేసినారు అనుకుంటా. అండ్ వాళ్ళిద్దరు ఎవరో గన్ అండ్ గో అనమాట. అండ్ వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చేస్తారు. అండ్ గైస్ దీంతో జిన్ పార్క్ వాళ్ళు నవ్వుతుంటారు అనమాట, ఓన్లీ ఇద్దరేనా అండ్ వీళ్ళిద్దరు మా అందరినీ డిఫీట్ చేయగలరా అని వీళ్ళందరూ నవ్వుతుంటారు. బట్ గైస్ ఆరో ఒక మేనేజర్ గాడికి తెలుసు గన్ అండ్ గో ఎవరు అండ్ వాళ్ళిద్దరు ఎంత స్ట్రాంగ్ అని. సో అందుకే వాడు చాలా భయపడిపోతూ ఉంటాడు. అండ్ తర్వాత జిన్ పార్క్ గడ్ మనుషులు గన్ అండ్ గో మీద అటాక్ చేస్తారు. బట్ అఫ్ కోర్స్ వాళ్ళందరినీ గన్ అండ్ గో చాలా ఈజీగా డిఫీట్ చేస్తారు. అండ్ గైస్ అప్పుడే గో గాడు గన్ గాన్ని ఎక్కిరిచాడు అనమాట, లైక్ నువ్వు జాక్ గాన్ని నీ సక్సెసర్ లాగా ఎలా సెలెక్ట్ చేసుకున్నావు అని. అండ్ జాక్ గాడు గుర్తున్నాడు కదా గైస్ మీకు. అండ్ వాడు ఏం చేసేవాడు కూడా మీకు తెలుసు కదా. సో అందుకే గో గాడు అట్లా ఎక్కిరిస్తాడు గన్ గాన్ని. అండ్ దీంతో గన్ గడికి కోపం వస్తుంది. అంతను గో గాన్ని కొడతాడు. అండ్ దాంతో ఇప్పుడు వీళ్ళిద్దరు ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అండ్ దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరినే చూస్తుంటారు. బట్ గైస్ అప్పుడే ఆరొక మేనేజర్ గాడు ఐపాడ్ లాగేసుకుంటాడు లాసోల్ దగ్గర నుంచి. అండ్ వాడు ఐపాడ్ ని విరగొట్టాలని అనుకుంటాడు. బట్ అప్పుడే మధ్యలోకి ఆలివర్ గాడు వచ్చేస్తాడు. అండ్ వాడు విరగొట్టినాడు ఐపాడ్ ని. ఈవెన్ తో ఆరొక మేనేజర్ గాడు వాడిని చాలా కొట్టినా సరే. బట్ గైస్ ఇక్కడ ఇంతకనం జరుగుతున్నా సరే గన్ అండ్ గో అయితే ఫైట్ చేసుకుంటుంటారు. బట్ అప్పుడే ఆలివర్ ని కాపాడడానికి మన డానియల్ వచ్చేస్తాడు. అండ్ ఆరొక మేనేజర్ గాడు డానియల్ ని కొట్టడానికి వస్తాడు. బట్ గైస్ ఇప్పుడు మన డానియల్ గన్ లాగా సేమ్ మూవ్ చేస్తాడు. అండ్ అట్లా తను వాడిని కొట్టిపడేస్తాడు. అండ్ డానియల్ ఇట్లా చేయడము గన్ అండ్ గో చూస్తారు. అండ్ వాళ్ళు ఇంప్రెస్ అయిపోతారు అనమాట డానియల్ ని చూసి. అండ్ తర్వాత మనల్ని అందరినీ డిఫీట్ చేస్తారు అండ్ కింద కూర్చోబెడతారు. బట్ అప్పుడు కూడా యాంగ్ మిన్ గాడు ఆరు మీద అరుస్తుంటాడు. అండ్ దాంతో క్రిస్టల్ వాడితో అంటది మా డాడ్ నాకు చెప్పాడు దట్ నువ్వు ఇప్పటి నుంచి పీటీజే ఒక సీఈఓ కాదు అని. అంటే మా నాన్న నిన్ను తీసేసిండు అని క్రిస్టల్ వాడితో అంటది. అండ్ దానికి అఫ్ కోర్స్ యాంగ్ మిన్ గాడు ఒప్పుకోడు. అండ్ వాడు అంటాడు అట్లా కుదరదు ఎందుకంటే ఎక్కువ షేర్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి అని యాంగ్ మిన్ గాడు అంటాడు. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి ఒకడు వస్తాడు. అండ్ వాడు యాంగ్ మిన్ తో అంటాడు నేను నీకు చెప్తారా అట్లా ఎట్లా కుదురుతుందో అని వాడు అంటాడు. అండ్ గైస్ దీంతో క్రిస్టల్ అనుకుంటది యూజువల్ గా అయితే గన్ అండ్ గో ఒకేసారి ఒక ప్లేస్ కి రారు. బట్ అట్లా వాళ్ళిద్దరు వచ్చారు అంటే ఇక్కడికి ఇంకొకటి కూడా వస్తున్నాడని అర్థం. అండ్ వాడు ఎవడు క్రిస్టల్ వాళ్ళ ఫాదర్ అనమాట. అండ్ గైస్ వీడి పేరు చార్ల్స్ షాయ్ అనమాట. అండ్ ఆల్సో వీడు హెచ్ఎన్హెచ్ గ్రూప్ ఒక సీఈఓ కూడా. అండ్ అప్పుడే చార్ల్స్ యాంగ్ మిన్ గాడితో అంటాడు నా దగ్గర 30% షేర్స్ ఉన్నాయని. బట్ యాంగ్ మిన్ గాడు అంటాడు నా దగ్గర 40% షేర్స్ ఉన్నాయని. అండ్ గైస్ జిన్ పార్క్ గారి దగ్గర 5% షేర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో యాంగ్ మిన్ గాడి ఫ్రెండ్ దగ్గర ఇంకో 10% షేర్స్ ఉన్నాయంట. అండ్ వాళ్ళిద్దరు అఫ్ కోర్స్ యాంగ్ మిన్ గారికి సపోర్ట్ చేస్తారు. అండ్ దాంతో ఇప్పుడు యాంగ్ మిన్ గారి దగ్గర 55% షేర్స్ ఉన్నాయన్నమాట. అంటే ఎక్కువ షేర్స్ వీడి దగ్గర ఉన్నాయి కదా. సో అందుకే వీడు చార్ల్స్ అంటాడు నువ్వు నన్ను సీఈఓ పొజిషన్ నుంచి తీసేలేవు ఎందుకంటే నీ దగ్గర తక్కువ షేర్స్ ఉన్నాయి కాబట్టి అని యాంగ్ మిన్ గాడు అంటాడు. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి ఇంకొకడు వస్తాడు. అండ్ వీడి దగ్గర 10% షేర్స్ ఉంటాయన్నమాట. అండ్ వీడు ఎవడో డీజే గడ్ అనమాట. అండ్ గైస్ నేను ఇందాక చెప్పినా కదా యాంగ్ మిన్ గాడి ఫ్రెండ్ దగ్గర 10% షేర్స్ ఉన్నాయని. సో ఆ ఫ్రెండ్ ఎవరు డీజే గడ్ అనమాట. అండ్ అప్పుడే డీజే గడ్ అంటాడు నేను అసలు పని చేసేది చార్ల్స్ కోసం. సో అందుకే నేను నా షేర్స్ అన్ని కూడా చార్ల్స్ కి ఇచ్చేస్తా అని డీజే గడ్ అంటాడు. బట్ గైస్ అయినా సరే చార్ల్స్ దగ్గర ఇప్పుడు తక్కువ షేర్స్ ఉంటాయన్నమాట. బట్ గైస్ అప్పుడే డీజే గడ్ మళ్ళీ అంటాడు రీసెంట్ గానే పీటీజే ఒక షేర్స్ పడిపోయినాయి కదా. సో అందుకే నేను ఇంకో 10% షేర్స్ కొనేసినాను అని డీజే గడ్ అంటాడు. అండ్ గైస్ ఇప్పుడు ఎక్కువ షేర్స్ ఎవరి దగ్గర ఉన్నాయి చార్ల్స్ దగ్గర
వేస్తారు కదా. అండ్ డీజీ గాడు ఇట్లా ఎందుకు వేస్తున్నాడు, ఎందుకంటే చార్ల్స్ డీజీనే నెక్స్ట్ హెడ్ లాగా చేయబోతున్నాడు కాబట్టి పీటీజేకి. అండ్ గైస్ అప్పుడే డానియల్ డీజీతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు, బట్ డీజీ గాడు డానియల్ తో మాట్లాడు. అండ్ వాడు డానియల్ తో అంటాడు, నీతో మాట్లాడడానికి నాకు ఇప్పుడు ఎట్లాంటి రీజన్ లేదు, బట్ టైం వచ్చినప్పుడు నేనే నీ దగ్గరికి వస్తాను నీతో మాట్లాడడానికి అని డీజీ గాడు అంటాడు. అండ్ తర్వాత డీజీ గాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఆల్సో గైస్ ఇక్కడే గన్ అండ్ గో కూడా ఉంటారు కదా. అండ్ దీంతో వాస్కో పోయి వాళ్ళతో మాట్లాడతాడు. అండ్ గో గాడు వాస్కోని గుర్తుపడతాడు. అండ్ అప్పుడే మన వాస్కో గో గాడితో అంటాడు, నేను నువ్వు చెప్పినట్టే ట్రైన్ అయ్యాను అండ్ స్ట్రాంగ్ అయ్యాను, బట్ నేను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని అనుకుంటున్నా మీ ఇద్దరు లాగా అని వాస్కో అంటాడు. అండ్ దాంతో వాళ్ళిద్దరు నవ్వుకుంటారు. బట్ వాస్కో మళ్ళీ అంటాడు వాళ్ళిద్దరితో, నేను మీ ఎంత స్ట్రాంగ్ గా ఎలా అవ్వాలో నాకు చెప్పండి అని. అండ్ దీంతో గోగాడు వాస్కోతో అంటాడు, నువ్వు మా అంత స్ట్రాంగ్ గా అవ్వాలంటే నువ్వు రోజు 200 పుషప్స్ 200 సిటప్స్ అండ్ 20 కిలోమీటర్స్ రన్నింగ్ చెయ్యు అని గోగాడు వాస్కోతో అంటాడు, ఏదో వాస్కోని వదిలించుకోవడానికి. బట్ మన వాస్కో ఫిక్స్ అయిపోతాడు ఇంకా గోగాడు చెప్పినట్టే ట్రైనింగ్ చేయడానికి. అండ్ గైస్ ఇట్లా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. అండ్ మన డానియల్ ఇంకా మానేస్తాడు పీటీజేకి పోవడము. అండ్ గైస్ ఇప్పుడు పీటీజే వాళ్ళు ఆలివర్ కి ఛాన్స్ ఇస్తారు. అండ్ దీంతో ఆలివర్ కూడా ఫేమస్ అవుతుంటాడు మెల్లిమెల్లిగా. బట్ లాసోల్ కి అప్పుడే ఛాన్స్ రాదు. బట్ పీటీజే వాళ్ళు లాసోల్ ని క్లాస్ ఏ కి పంపించేస్తారు. అంటే త్వరలో తనకి కూడా ఛాన్స్ వస్తుంది ఫేమస్ అవడానికి అండ్ టీవీలో కనిపించడానికి. అండ్ గైస్ అప్పుడే మనం డ్యూక్ ని చూస్తాం. అండ్ తనైతే తన గ్రాండ్ మ్యాన్ ని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా గైస్, ఎందుకంటే డ్యూక్ ఇంకా పీటీజే లోనే ఉంటాడు. అండ్ తను ఇప్పుడు క్లాస్ బి కి వెళ్ళిపోయిన అనమాట ఫ్రమ్ క్లాస్ సి. సో అందుకే డ్యూక్ ఆనందంతో తన గ్రాండ్ మ్యాన్ ని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. అండ్ గైస్ వేరే సైడ్ మనం జాయ్ అండ్ జే ని చూస్తాం. అండ్ యాక్చువల్ గా అయితే ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట దట్ జాయ్ జే వాళ్ళ చెల్లని. బట్ నేను మీకు ముందు చెప్పేసిన కదా. అండ్ గైస్ జాయ్ జేతో ఉంటది, నా గ్రాడ్యుయేషన్ అయిపోయినాక నేను మీ స్కూల్ కే వస్తా అని. అండ్ గైస్ వేరే సైడ్ మనం ఆరుని చూస్తాం. అండ్ గైస్ ఆరు అయితే ఇంత జరిగినాక కూడా మారదు, తను మళ్ళీ అదే దారిలో వెళ్తుంటది. అండ్ గైస్ ఇట్లా యార్క్ ఎండ్ అయిపోద్ది. అండ్ గైస్ ఈ వీడియోని ఇక్కడ ముగించేద్దాము. మీకు వీడియో నచ్చుంటే కన్ఫర్మ్ గా ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి, మర్చిపోకండి గైస్. కన్ఫర్మ్ గా ఫినిష్ చేయండి. మీరు టార్గెట్ ని ఫినిష్ చేస్తేనే నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇంకా పెద్ద వీడియోస్ చేయడానికి. సో అందుకే టార్గెట్ ని ఫినిష్ చేయండి, మర్చిపోకండి. అండ్ ఆల్సో ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని వైపుడు చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.